వెల్కమ్ టు S90 టీవీ న్యూస్. రేవంత్ రెడ్డి ఇలా ఎవరిని అడగకుండా జీవోలు పాస్ చేస్తే మా ఫ్యూచర్ ఏం కావాలి, మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని డిప్లొమా చేశాం. అలా కాదు, మీరు లేబర్ లాగా ఉండాలి అంటే ఎలా, ఇదేంటని రోడ్ల మీదకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి, మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ ఎక్క చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్లస్ ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం. బీటెక్కి ఈసెట్ రాసిపోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేము ఏం కావాలి? ఆయన మంచిగా ఉంటాడు, మేమే కదా మేము ఫ్యూచర్. చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒక కాలేజ్ నుంచి చాలా మంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆడ ఆల్రెడీ ఒక మా ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిర్రు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనిస్తలేరు. మేము ప్రొటెస్ట్ చేయకపోతే మేము ఎట్లా ఫ్యూచర్లో బాగుపడుతుంది చెప్పండి?